అనుకున్నదే జరిగింది. తెలంగాణలో ఈ ఏడు కూడా డిగ్రీ కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. దీనికి కారణం ఏంటి? ఏ కోర్సుకి ఎక్కువగా డిమాండ్ ఉంది? ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఆన్లైన్లో 88,562 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 65,191 మంది వెబ్ ఆప్షన్స్ ఎంచుకున్నారు. అయితే గత ఏడాది మొదటి విడతలో 1,00,000కు పైగా దరఖాస్తులు రాగా ఈసారి తగ్గింది. మొదటి విడతలో 60,436 మంది సీట్లు పొందారు. డిగ్రీలో చేరిన వారు ఎక్కువ శాతం అమ్మాయిలే ఉన్నారు. ఈ ఏడు కూడా కామర్స్ కోర్సుల వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. మొదటి విడత సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 6లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు తెలిపారు. రెండో విడత రిజిస్ట్రేషన్లు ఇవాటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక దోస్త్ పరిధిలో 805 కాలేజీలు ఉండగా వాటిలో 3,71,096 సీట్లు ఉన్నాయి. వీటిలో 2 లక్షలు కూడా భర్తీ కావడం కష్టంగానే ఉంది. ఎంసెట్ కౌన్సిలింగ్ ముగిశాక ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాక డిగ్రీ కోర్సులకు మరికొంతమంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మొదటి విడతలో 74 కాలేజీల్లో చేరేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. మరోవైపు ఈ ఏడాది నుంచి డిగ్రీ కాలేజీలో సిలబస్ 15 నుంచి 20% మారుతుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.